ఓ అతివకు అందమే శాపంగా మారింది. అందంగా ఉన్నావుగా, వ్యభిచారం చేయొచ్చు కదా, ఎందుకు ఖాళీగా ఉంటావు అంటూ కట్టుకున్న భర్త, అత్తమామలు ముగ్గురు కలిసి కోడలిపై ఒత్తిడి తెచ్చారు. డబ్బులు బాగా వస్తాయి, ఒప్పుకో అంటూ వేధించసాగారు. చివరకు ఆ వివాహిత టార్చర్ భరించలేక తనువు చాలించింది. పూర్తి వివరాల్లోకి వెళితే, అంజనాబాయ్ అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవకల్యాణ పట్టణంలో ఘటన చోటు చేసుకుంది. అత్తగారింట్లో నరకం అనుభవించలేక ఆ విషయాలను బయట ఎవ్వరికీ చెప్పుకోలేక కుమిలిపోయింది. అత్తగారింట్లో భర్త, అత్త పెట్టే బాధలు భరించలేక అంజనాబాయ్ ఫిబ్రవరి 6వ తేదీన తన భర్త ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది. తన కూతురుని ఈ ముగ్గురే వేధించి చంపేశారని తండ్రి విజయ్ కుమార్ బసవకల్యాణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యతగా చూసుకోవాల్సిన భర్తే కాలయముడుగా మారి తన కూతురు మరణానికి కారణమయ్యాడని ఆరోపించారు. కొడుకు బుద్ధి చెప్పాల్సిన అత్తమామలే వ్యభిచార కూపంలోకి నెడితే ఆ ఇల్లాలు తన గోడును ఎవరితో చెప్పుకుంటుందని అంజనాబాయ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అంజనాబాయ్ అనే మహిళకు ఇదే నగరానికి చెందిన శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈ జంటకు 11 నెలల పాప కూడా ఉంది. కొన్ని రోజుల అనంతరం ఆమెను భర్త, అత్తమామలు వ్యభిచారం చేయాలని మానసికంగా బాధ పెట్టారు. తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ వేధించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ శేఖర్ పాటిల్ను అంజనాబాయ్ 2022లో పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్ళు అంతా సవ్యంగానే ఉంది. శేఖర్ పానీపూరి వ్యాపారం చేస్తుండేవాడు. రోజు ఇంటికొచ్చేసరికి రాత్రి 11 నుంచి 12 దాటేది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. సాయంత్రం త్వరగా వెళ్లేసి రాత్రి 10 గంటలలోపు ఇంటికి రావాలని భర్తను అంజనాబాయ్ అడిగింది. అందుకు కుదరదని భర్త తెగేసి చెప్పేవాడు. శేఖర్ అత్త కూడా కోడలిపై ఇదే విషయంలో కస్సుబుస్సులాడింది. భర్త, అత్త కలిసి అప్పటి నుంచి అంజనాను వేధించడం మొదలుపెట్టారు. వ్యభిచారం చేయాలని భర్త, అత్త ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. అందంగా ఉన్నావని, వ్యభిచారం చేసి బాగా సంపాదించవచ్చని అంజనాను భర్త, అత్త కలిసి వేధించారు. 11 నెలల పాప ఉన్న తల్లిని ఇలా సూటిపోటి మాటలతో వేధించి వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేయడంతో అంజనాబాయ్ మానసిక వేదనను తట్టుకోలేకపోయింది. క్షణికావేశంలో చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకుంది. ప్రస్తుతం నిందితులు కటకటాలు లెక్కపెడుతున్నారు.